హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. మనందరికి తెలుసు ఇమాన్యుయల్ బిగ్ బాస్లో ఆడుతున్నాడు అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ కప్పు కొట్టే రీచ్కి వచ్చేసాడు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను ఇమాన్యుయల్తో ఒక సినిమా చేయడం జరిగింది అండ్ ఒక షోలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ నేను మనోడితో క్లోజ్గా ట్రావెల్ అవ్వడం వల్ల నాకు తెలిసిన విషయాలు ఏంటంటే మనోడు చాలా బాగా నవ్విస్తాడు అండ్ ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాడు. షూట్ జరగని టైంలో కూడా ఎప్పుడు ఏదో ఒక వీడియోలు క్రియేట్ చేయడము, జనాలతో మాట్లాడటము, అట్లా నవ్వించడము, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, అందరిని నవ్విస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇన్నాళ్ళు తెలుగు ప్రేక్షకుల్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ అంతగా నవ్వించడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఒక కమీడియన్ ఈ స్టేజ్కి వచ్చి ఇంతమంది ఇంత ప్రేమ పంచిన కమీడియన్కి మనం అందరం సపోర్ట్ చేద్దాం. ప్లీజ్ ఓట్ ఫర్ ఇమాన్యుయల్ అండ్ మీ సపోర్ట్ మనోడికి ఉండాలని, మనోడు హ్యాపీగా కప్పు కొట్టి బయటికి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. మనందరికి తెలుసు ఇమాన్యుయల్ బిగ్ బాస్లో ఆడుతున్నాడు అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ కప్పు కొట్టే రీచ్కి వచ్చేసాడు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను ఇమాన్యుయల్తో ఒక సినిమా చేయడం జరిగింది అండ్ ఒక షోలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ నేను మనోడితో క్లోజ్గా ట్రావెల్ అవ్వడం వల్ల నాకు తెలిసిన విషయాలు ఏంటంటే మనోడు చాలా బాగా నవ్విస్తాడు అండ్ ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాడు. షూట్ జరగని టైంలో కూడా ఎప్పుడు ఏదో ఒక వీడియోలు క్రియేట్ చేయడము, జనాలతో మాట్లాడటము, అట్లా నవ్వించడము, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, అందరిని నవ్విస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇన్నాళ్ళు తెలుగు ప్రేక్షకుల్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ అంతగా నవ్వించడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఒక కమీడియన్ ఈ స్టేజ్కి వచ్చి ఇంతమంది ఇంత ప్రేమ పంచిన కమీడియన్కి మనం అందరం సపోర్ట్ చేద్దాం. ప్లీజ్ ఓట్ ఫర్ ఇమాన్యుయల్ అండ్ మీ సపోర్ట్ మనోడికి ఉండాలని, మనోడు హ్యాపీగా కప్పు కొట్టి బయటికి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.